ఏళ్ళు పడుతుంది అంటే మన తరంలో చూడగలం అంటే పెరుగుదల వస్తుంది ఖచ్చితంగా. పెరుగుదల వేరు, పోటీ వేరు. అంటే పెరుగుదల వస్తుంది. ఒక హైదరాబాద్ కనీసం బెజవాడ స్థాయికి వెళ్ళడానికి టైం తింటది. ఇంకోటి బెజవాడ స్థాయికి ఇది వచ్చినప్పుడు బెజవాడ గుంటూరు దెబ్బతింటాయి. కలవడం అంటే బేసిక్ ఒకటే, మనం ఉపాధి అవకాశం అనేది ఉద్యోగంతో ముడిపడి ఉంది, ఉద్యోగం అనేది కంపెనీలతో ముడిపడి ఉంది, కంపెనీలు అనేటటువంటిది జనాభాతో ముడిపడి ఉంది, వసతితో ముడిపడి ఉంది. ఇవన్నీ సెటరైట్ కావడానికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ముడిపడి ఉంది. ఎస్పెషల్లీ ప్రధాన నగరం అనేటటువంటి పాయింట్తో ముడిపడి ఉంది. వెరీ సింపుల్ లాజిక్, నేను 1,00,000 సార్లు చెప్పా. నువ్వు నీ బిడ్డల్ని ఆంధ్రాలో పుట్టిన ప్రతి ఒక్కడు ఎవడైతే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తున్నాడో ఆడు నాకు నా అమరావతిలో ఉద్యోగం కావాలి, నాకు అక్కడ వద్దు అనుకోమానండి. ఇంక్లూడింగ్ అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు ఎక్కడెక్కడో వ్యాపారాలు చేస్తున్నాడు. అక్కడ వెళ్ళి ఆ రాష్ట్రాన్ని బాగు చేసేది, నా రాష్ట్రాన్ని బాగు చేస్తాను ఇక్కడికి రమ్మనండి. ఆ విప్లవం ఆంధ్రాలో వచ్చిన రోజున, ఆ కసి ఆంధ్రాలో వచ్చిన రోజున డెవలప్మెంట్ పరుగు కాదు, గంతులేస్తుంది. అలా జరగాలంటే పొలిటికల్ అన్సర్టినిటీ ఉండకూడదు, పొలిటికల్ క్రూయల్టీ ఉండకూడదు, రాజకీయ క్రూరత్వం ఉండకూడదు. నా వాళ్ళు బ్రతకాలి, ఎదురోళ్ళు నాశనం అయిపోవాలి, నా పార్టీ సానుభూతి పరులే బాగుపడాలా, ఎదుటి పార్టీ సానుభూతి పరులు నాశనం అయిపోవాలన్నది ఇక్కడ రెండు ప్రధాన పార్టీల యొక్క